రైన్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. రైన్ క్లాస్ ఎలా అంటే ఇది చెయ్యి ఇలా పెట్టండి, ఒక వేలు తీయండి, ఇలా కొట్టండి. ఇవన్నీ 2 ఈసారి కొట్టండి. ఇవన్నీ 3 తీస్తున్నారా లేదా? ఇది మొత్తం ఎలా ఉంచవచ్చు 5 ఏళ్ళలోనే, ఇది 3 తీయాలి. ఇదెంత సౌండ్ పెరుగుతుందో ఒకసారి. ఇవన్నీ మొత్తం కొట్టండి. అంటే రైన్ క్లాప్స్ అంటే ఏంటి? వర్షం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మొదటేమో తక్కువగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏమైంది? పెరిగింది కదా. రైన్ క్లాప్స్ అవే. ఇప్పుడు ఒక వేలు తగ్గించండి. ఎన్ని? 4. 5లోంచి 5 - 1 4. కొట్టండి. ఇప్పుడు ఇవన్నీ 3. 4 - 1 3. 3 - 1 2 - 1 ఏం బట్టరు కొట్టండి. ఓపిక లేదా? టిఫిన్ చేసిరా? అంటే వర్షం ఏమైంది? అలా వెలిసిపోయింది, తగ్గిపోయింది. ఇవి క్లాప్స్ని ఏమంటాం? రైన్ క్లాప్స్ అంటాం. రాసేటప్పుడు స్టార్ట్ చేసేయండి. అన్నీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఒకటే కాదు. ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్ అంటాం కదా, ద్రాక్ష పళ్ళు ఆట అంటే ఏం చేయాలంటే, పైన ఇవన్నీ లైట్లు ద్రాక్ష పళ్ళు అనుకోండి. ఇవేంటివి? ద్రాక్షకి పందిర్లు ఉంటాయి, వాటికి పైన వేలాడుతూ ఉంటాయి. ద్రాక్ష పళ్ళు తెలుసా మీకు? పైన వేలాడుతూ ఉంటాయి. అంచేత 1 అంటే ద్రాక్ష పళ్ళు కోసం ఎగరడం 1 అంటే. రెండోది ఏంటంటే ఏరుకోవడం. రెండోది ఏంటి? 1 అంటే ఇలా ఎగరాలి, నేను చెప్తాను. 2 అంటే ఏం చేయాలి? ఏరుకోవాలి. 3 అంటే ఏం చేయాలి? ఏరుకున్నాక చెప్పండి. ఏరుకున్నాక ఏం చేయాలి? వాష్ చేయాలి. వెరీ గుడ్. అంటే వెంటనే తినేయాలంటారేమని చెప్పేసి వాష్ చేయాలి. వాటిని అవసరమైతే కొంచెం ఉప్పు కళ్ళు వేసి నీటిలో వేసి వాష్ చేయాలి. చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. 3 అంటే పళ్ళు చేతులు కూడా వాష్ చేసుకోవాలి. 4 అంటే తినాలి. మళ్ళీ 5 అంటే మళ్ళీ చేతులు అవి కూడా వాష్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను 1 2 3 4 5 అంటే నేను ముందు చెప్తాను 1 అంటే ఏం చెయ్యాలో. అలా వచ్చండి. 1 అంటే ఏం చేయాలంటే పళ్ళు పైన ఉన్నాయి, ఫ్రంట్లో ఇలా 1 పైకి చూడాలి. 2 ఏరుకోండి, పళ్ళు ఏరుకోండి, ఏదన్నా పళ్ళు పెట్టుకోండి. 3 అంటే ఏం చేయాలి? వాటిని వాష్ చేయాలి బాగా. 3 వాష్ చేయండి. 4 ఎలా ఉన్నాయి? స్వీట్గా ఉన్నాయా లేకపోతే పుల్లగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ద్రాక్ష పళ్ళు స్వీట్.
5 హ్యాండ్ వాష్. తప్పు లేకుంటే ఏంటి స్పీడ్గా చెప్తాను. 1 వెరీ గుడ్ బాయ్. 2 3 4 5 వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇది లాంగ్వేజ్ సంబంధించింది. అమ్మ అంటే తెలుసా మీకు? తెలుసా తెలదా? నాన్న, అన్న అంటే మీకు అన్నయ్య ఉన్నా లేకపోయినా ఇంకో మనం పక్క వాళ్ళ పిల్లలన్నా అన్నయ్య తమ్ముడు అని అంటాం కదా. అమ్మ, నాన్న, అన్న. అన్నయ్య కాదు, అమ్మ, అన్న, నాన్న. అంటే ఇవి 3 పేర్లే. ఇక్కడ కొంచెం లైన్ మార్చానమాట, ముందుది వెనకది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ముందు స్లోగా చెప్పాలి, తర్వాత స్పీడ్గా చెప్పాలి. ముందు ఎలా చెప్పాలని నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. దీన్ని ఏం చేస్తామంటే అలాగ ఒకసారి స్పీడ్ పెంచుకుంటూ వెళ్తామట. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. అమ్మ, నాన్న, అన్న. మళ్ళీ తేడా వస్తుంది. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. ఈసారి మీ అంతా మీరు చెప్పండి. నాన్నమో చివరిలో, నాన్న మధ్యలోకి వస్తాడు, నాన్న చివరికి వెళ్తాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. అమ్మ, నాన్న, అన్న. అమ్మ, అన్న, నాన్న. చెప్పండి సార్. అందరూ ఒకసారి చెప్పాలి, అందరూ ఒకసారి చెప్పాలి. మళ్ళీ చాలా. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఒక టంగ్ ట్విస్ట్. ఇది టంగ్ ట్విస్టర్ అంటే నాలుక మడత పెట్టి తిప్పడం. బ్లూ బబుల్, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, చెప్పండి, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, వెరీ గుడ్. అయితే వస్తుంది. రెడ్ బబుల్, చెప్తాం సరే. ఇది కూడా అంతే, ముందు స్లోగా చెప్తాం, తర్వాత స్పీడ్గా చెప్తాం. బ్లూ బబుల్, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, రెడ్ బబుల్, బ్లూ బబుల్,
రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, రెడ్ బబుల్, బ్లూ బబుల్. ఇక గ్యాప్ కూడా స్పీడ్గా చెప్పాలి. బ్లూ బబుల్, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, రెడ్ బబుల్, బ్లూ బబుల్, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, రెడ్ బబుల్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్, గ్రీన్ బబుల్, రెడ్ బబుల్. చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి, స్పీడ్గా చెప్పండి సార్. వెరీ గుడ్, బాగా చెప్పారు.